కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. స్వాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్ స్వాగతం. మొట్టమొదట స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. బహుశా ఈ వీడియో రిలీజ్ అయ్యేటప్పటికి ఆగస్టు 15 అయిపోతుంది. సరే, బెటర్ లేట్ దెన్ నెవర్. మీ అందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు. ఈ ఆగస్టులో కొన్ని వీడియోస్ చేద్దాం, కొంత ఇన్ఫర్మేషన్ ఇద్దాము, అప్పుడు రిలవెంట్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. మళ్ళా చెప్పిన పేరే చెప్పవలసి వస్తుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ 567 సంస్థానాలను భారత్లో విలీనం చేసేలాగా ప్రయత్నం చేశాడు. సక్సెస్ అయ్యాడు, నయాన్నో భయాన్నో. చాలా చిన్న సంస్థానాలు ఒప్పుకున్నాయి, కానీ సుమారుగా 10-12 ఒప్పుకోలేదు. నేను పైన వీడియోస్లో కూడా చెప్పాను. దాంట్లో భూపాల్ ఒకటి. భూపాల్ నిజంగా భారతదేశం యొక్క మధ్య బొడ్డులాగా ఉంటుంది. అంటే నార్త్ నుంచి సౌత్కి పోవాలన్నా భూపాల్ మీద నుంచి పోవాలి, ఈస్ట్ నుంచి వెస్ట్కి, వెస్ట్ నుంచి ఈస్ట్కి, మొత్తం సెంటర్ పాయింట్. ఒకవేళ ఇది పాకిస్తాన్ చేతుల్లోకి పోతే భారత్ బొడ్డున క్యాన్సర్ ఉన్నట్టే. భూపాల్ని చేసేటటువంటి రాజు ఎవరంటే నవాబ్ హమీదుల్లా ఖాన్. భూపాల్ యొక్క వైశాల్యము 19,900 చదరపు కిలోమీటర్లు, సుమారుగా 20,000 చదరపు కిలోమీటర్లు. అంటే మన తెలంగాణ రాష్ట్రంలో 5వ వంతు. ప్రజలు చాలా మటుకు హిందువులు. సరే, పాలకులు కూడా సాధ్యమైనంత వరకు ముస్లింలు అయినా కానీ పెద్ద వివాదాలు ఏం లేవు. హైదరాబాద్ లాగా ఇతర ప్రాంతాల్లో లాగా కలిసిమెలిసి ఉన్నారు. ఈ వంశము 1707లో దోస్త్ మహమ్మద్ ఖాన్ ఆఫ్ఘన్ స్థాపించాడు. ఈ సంస్థానం యొక్క గొప్పతనం ఏంటంటే 18వ శతాబ్దంలో 19వ శతాబ్దంలో స్త్రీలు, రాణులు పరిపాలన చేశారు, బేగమ్స్. ఎంతో కొంత అడ్వాన్స్ అని చెప్పుకోవచ్చు. ఈయన కూడా, హమీదుల్లా ఖాన్ కూడా బాగా చదువుకున్నవాడు, ముస్లిం లీగ్ సభ్యుడు, మహమ్మద్ అలీతో చాలా సన్నిహితంగా ఉండేవాడు. గాంధీ అంటే కూడా గౌరవం. 1939లో ఖాన్ దగ్గరికి వచ్చినప్పుడు, నవాబ్ దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకు చాలా గౌరవం లభించింది. చాలా ఉబ్బి తబ్బిబ్బయ్యాడు మహాత్మా గాంధీ జనరల్గానే. కానీ ఆయన కుట్రలో ఆయనకు గాంధీ గుర్తించలేడు. సర్దార్ పటేల్కి తెలుసు. సార్ అట్లా కాదండి, ఇది ఈయన కుట్రలు వేరే ఉన్నాయంటే గాంధీ నమ్మేవాడు కాదు. ఏం చేస్తాం. సరే, జూన్ 3వ తారీఖు 1947 ఆగస్టులో మేము స్వాతంత్రం ఇస్తాము. బ్రిటిష్ ఇండియాను భారత్ పాకిస్తాన్గా విభజన చేశాము. సంస్థానాలకు మీ ఇష్టము, మీరు పాకిస్తాన్లో కలవచ్చు లేదా భారత్లో కలవచ్చు. నా అడ్వైజ్ ఏంటంటే ఏదో ఒక భారత్లో కానీ పాకిస్తాన్లో కలవండి, నియర్ బై ఏరియా అన్నారు. ఆయనకేమో జిన్నా అంటే చాలా ప్రేమ, పాకిస్తాన్లో కలవాలా అని చెప్పి ప్రయత్నం చేశాడు. అయితే జూన్లో లార్డ్ మౌంట్ బ్యాటన్కి హమీదుల్లా ఖాన్ ఒక లెటర్ రాశాడు. నాకు పాకిస్తాన్లో కలవాలనుంది, నేను అట్లా కలుస్తాను అంటే. ఒక్క విషయంలో లార్డ్ మౌంట్ బ్యాటన్ మెచ్చుకోవాలి. నువ్వు ఏమనుకుంటున్నావు, నీ చుట్టుపక్కలంతా హిందూ రాజ్యం ఉంది, ఇండియా ఉంది, నువ్వు అక్కడ బతకగలుగుతావా, నువ్వు నీ దేశం దాటి పోగలుగుతావా అంటే సరే అని చెప్పి తాత్కాలికంగా ఆపుకున్నాడు. సరే, ఇది కాదు అని చెప్పేసి ప్లాన్ 2 స్టార్ట్ చేశాడు. అంటే స్వదేశీ సంస్థానాల్లో కొంత పెద్ద పెద్ద రాజ్యాలు, మైసూర్ కానీ జోధ్పూర్ లాంటి రాజులతో చర్చలు చేసి మనము ఇండిపెండెంట్గా ఉంటేనే బాగా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ సాగనివ్వలేదు. అంతేకాకుండా ఈ నవాబ్ బాగా చదువుకున్నాడు. ప్రిన్స్లీ స్టేట్స్ యొక్క సంఘానికి అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు ఆయన. సరే, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏమన్నాడంటే అదంతా కాదు, ప్రజలు కోరుకుంటున్నారు, నువ్వు భారత్లో కలవాలి అంటే నాకు 10 రోజులు టైం అడిగాడు. సరే, టైం అంటే టైం ఇస్తున్నా కానీ ఇప్పుడే నేను నిర్ణయించను అని చెప్పడం జరిగింది. అయితే ఆగస్టు 19వ తారీఖున నేను భారత్లో కలుస్తాను అని చెప్పి లెటర్ ఇచ్చి భూపాల్లో ఆగస్టు 26, 1947లో భారత్లో కలుస్తున్నాము అని చెప్పి ప్రకటించాడు. కానీ అది అమలు కాలేదు. లోపల కుట్ర జరుగుతూనే ఉంది. సరే, ప్రజలు ఇంకా ఎదురు చూస్తున్నారు. ఇంకా భారత్లో జెండా ఎగరలేదు ఏంటి, ఇంకా నవాబ్ జెండానే ఎగురుతుంది కదా అని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తున్నారు, విద్యావంతులు. ముఖ్యంగా భూపాల్ అంటే మనకు శంకర్ దయాళ్ శర్మ గుర్తుకొస్తారు చూడండి. అయితే ఈయన తన క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి సెప్టెంబర్ 1947లో మేము మా క్యాబినెట్ని ఏం నిర్ణయించుకున్నామంటే మా భూపాల్కు ప్రత్యేకమైన జెండా ఉంటుంది, ప్రత్యేకమైన రాజ్యాంగం ఉంటుంది,
ప్రత్యేకమైన కరెన్సీ ఉంటుంది అని చెప్పి ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా భూపాల్ నవాబుకు చాలా పెద్ద మొత్తంలో డబ్బు బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉండేది. తాను ఏం చేశాడంటే, అసలు నిజంగా చెప్పాలంటే ఆ బ్యాంక్ ఆఫ్ బరోడా నడిచేదే ఈయన డబ్బు వల్ల, నవాబు యొక్క డబ్బు వల్ల. మెల్లగా దాన్ని కరాచీకి షిఫ్ట్ చేశాడు. చూడండి ఎంత స్వార్థమో, ఎంత కుట్రనో. ఎక్కడ పోతుంది? దాంతో బ్యాంక్ ఆఫ్ బరోడా దివాలా తీసిందండి. ఇది బాగాలేదని చెప్పేసి నవాబు యొక్క కుట్రలు ప్రజలకు తెలుస్తూ ఉన్నాయి. ప్రజలు జెండా ఎగరేయాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటే 1948 జనవరి నుంచి మొదలు పెట్టుకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు శాంతియుతంగా జరుగుతున్నాయి. పోలీసులు లాఠీచార్జీ చేస్తూ ఉన్నారు. పటేల్ అన్ని గమనిస్తూ ఉన్నాడు. అయితే 1949 జనవరిలో పెద్ద ఎత్తున భూపాల్లో ప్రజలు ఉద్యమం చేస్తే లాఠీచార్జీ జరిగింది జనవరి 6వ తారీఖున. తర్వాత జనవరి 16వ తారీఖు అనుకుంటాను 1948లో ప్రజలు ఉద్యమం చేస్తూ ఉంటే నవాబ్ జెండాను తీసేసి భారతీయ జెండాను ఎగురవేయాలి అంటే పోలీసు కాల్పులు చేశారు. ఆ కాల్పుల్లో 20 మంది చనిపోవడం జరిగింది. అంతేకాకుండా పెద్ద సంఖ్యలో యువకులను జైల్లో కుక్కడం జరిగింది. దాంట్లో శంకర్ దయాళ్ శర్మ కూడా ఉన్నాడు. సరే, పరిస్థితి చేయి జారిపోతుందని చెప్పేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ విపి మేనన్ను నవాబ్ దగ్గరకు పంపిస్తే, ఇక నువ్వు మాట వింటావా వినవా, లేకపోతే పోలీస్ యాక్షన్ హైదరాబాద్ పైన జరిగినట్టు కూడా నీ పైన జరగాల, ఏంటి ఆలోచన చేసుకో అంటే, సరే నేను కలుస్తాను కానీ నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయని చెప్పి సర్దార్ వల్లభాయ్ పటేల్తో మీటింగ్ పెట్టుకుని కొన్ని కండిషన్స్ పెట్టాడు. ఏంటంటే, సంవత్సరానికి నాకు 11 లక్షల రూపాయల పెన్షన్ కావాలి, అట్లాగే ఆ కోటలో నేను నా కుటుంబం నివసించడానికి మాకు అవకాశం ఉండాలి, మాకు ఫ్రీ కరెంట్ కావాలి, ఫ్రీ వాటర్ కావాలి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ కావాలి. ఇట్లాంటి సిల్లి కోరికలు అయితే కోరుకున్నాడు. మా నవాబు వంశంలో అందరికీ కూడా పెన్షన్స్ కావాలి, అన్ని ఇలాంటి ఫెసిలిటీసే కావాలి అని చెప్పడంతో, సరే నీకు ఏది కావాలంటే ఇస్తాం కానీ మొత్తం మీద భారత్లో కలిసిపోవాలి, ఈ జెండా నీ కోట పైన ఎగరవేయాలి అని చెప్పడంతో 1948 జూన్ అనుకుంటా ఎట్టకేలకు భారత జెండా భూపాల్లో ఎగరవేయడం జరిగింది. ఈ రకంగా పటేల్ యొక్క పుణ్యాన భూపాల్ కూడా కలిసింది, లేకపోతే చరిత్ర మరొక రకంగా ఉండేది. థ్యాంక్స్ టు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఫ్రెండ్స్, నేను ఇచ్చిన కాంటెంట్ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయొచ్చు, యూట్యూబ్ కాదనుకుంటే ఫేస్బుక్లో ఎక్కడన్నా ఇంటర్నెట్లో సెర్చ్ చేయొచ్చు, గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇంకా నాకంటే బాగా వాళ్ళు చెప్పగలుగుతారు. సరే, నేను తెలుగులో చెప్పాలన్న ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. నిజంగానే నేను ఇచ్చిన కాంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బంధుమిత్రులకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. తద్వారా కాపర్తి టీం మరింత కాంటెంట్ ఇవ్వడానికి మీరు మాకు అవకాశము ఇచ్చిన వారు అవుతారు. జై హింద్, భారత్ మాతాకు జై.